మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం ఉంటుంది. అయితే బ్రహ్మ నుదిటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకి చూస్తే ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడట. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి